శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అధ్వర్యవములు 12,000 మంత్రములు. వ్యాసుడు యజుర్మంత్రాలు బ్రాహ్మణములు ఎన్ని ఉన్నవో అన్ని గ్రామ్యములను అరణ్యకములను పఠించుటకు రచించెను. అటు తర్వాత కథలకు పూర్వ అను విశేషం కలిగింది. ఋగ్బ్రాహ్మణములు యజస్సులు గ్రామ్య అరణ్యక మంత్రంలో కలిగి ఉన్నట్లుగా స్మృతములు. అట్లే హారిద్ర వీర్యుల యొక్క శిష్యుల రచనలు ఖిలములు ఉపఖిలములను, అట్లే తైత్తిరీయుల యొక్క మంత్రములు పరక్షుద్రంగా స్మరించబడుచున్నాయి. వాజస్సనేయ వేదమందు రుక్కు మంత్రముల మొత్తం 1900. బ్రాహ్మణ భాగం దానికి 4 గింతలు. యజుర్మంత్రముల యొక్క రుక్కుల యొక్క మొత్తం 8880. ఈ సంఖ్య సుక్రియతో ఖిలమంత్రములతో సహా యాజ్ఞవల్క్య మహర్షిని అనుసరించి చెప్పబడింది. తద్విధంగా చారణ విద్యల యొక్క ప్రమాణం వినుము. వివిధ శాఖలను అనుసరించి రుక్కుల యొక్క మొత్తం సంఖ్య 6026. ఇంతకంటే యజుర్మంత్రముల సంఖ్య అధికమైనది. అందుగల 11,010 రుక్కులలో 10,080 రుక్కులు, అందు 10,030 రుక్కు మంత్రములు. ఈ సంఖ్య సప్రమాణంగా చెప్పబడింది. ఇంత మాత్రమే రుజ్మంత్రముల పరిమితి. అథర్వ మంత్రముల గురించి ఒక మాట. బృహృచులను అనుసరించి అథర్వ మంత్రములు 5,980. 20 తక్కువగా 1,000 మంత్రములున్నవని ఋషులు ఎరగవలెను. ఇది అంగిరసుల యొక్క పద్ధతిని అనుసరించి వారికి అరణ్యకములు కూడా కలవు. ఈ విధంగా సంఖ్య చెప్పబడింది. వివిధములైన శాఖలు కూడా చెప్పబడ్డాయి. శాఖాకర్తలు వాని భేదములకు గల కారణాలు కూడా చెప్పబడ్డవి. ఈ విధంగానే అన్ని మన్వంతరములైందో వేదములు శాఖాభేదములు కలవు. ప్రాజాపతి శృతి శాశ్వతం. ఇవన్నీ వాని యొక్క వికల్ప భేదంగా స్మరించబడినాయి. దేవతలు అనిత్యులగుట వలన మంత్రములు మాటిమాటికి ఉత్పత్తి చెందును. ద్వాపరయుగమందు శృతులయందలి భేదములు చెప్పబడ్డవి. ఈ విధంగా వేదాలను విభజించి తన శిష్యులకిచ్చి ఋషిసత్తముడు తపమాచరించుటకు అరణ్యానికి వెళ్ళెను. ఈ విభిన్నమైన శాఖాభేదములు వారి శిష్య ప్రశిష్యులచే కల్పించబడినవి. విద్యలు 14. 6 వేదాంగములు, 4 వేదములు, మీమాంస, న్యాయ విస్తరణ, ధర్మశాస్త్రం, పురాణము, ఇంకా 4 విద్యలు కలవు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, ఈ మూడింటితో కలిసి ఉన్న అర్థశాస్త్రం, వీనితో కలిసి విద్యలు 18. బ్రహ్మర్షులు ముందరివారు, వారి తర్వాత దేవర్షులు, రాజర్షులు. ఈ విధంగా ఋషుల ఆరంభం 3గా తెలుసుకొనుము. బ్రహ్మవాదులు పంచగోత్రుల యందు పుట్టుదురు. కాశ్యపులు, వాసిష్ఠులు, భార్గవులు, అంగిరసులు, అత్రులు. వారు బ్రహ్మను పొందుదురు కావున వారు బ్రహ్మర్షులుగా స్మరించబడతారు. దేవర్షులు ధర్ముని యొక్క, పులస్సుని యొక్క, క్రతువు యొక్క, పులహని యొక్క, ప్రత్యూషుని యొక్క, దేవుని యొక్క, కశ్యపుని యొక్క కుమారులు. ప్రేరణకు వారిని తెలుసుకొనము. దేవర్షులైన నరనారాయణులు 2 బ్రహ్మపుత్రులు. వారు ధర్మపుత్రులు, వాళకిల్యులు, కృతుని యొక్క సుతులు. పులహుని కుమారుడు కర్దముడు. కుబేరుడు పౌలస్సుని యొక్క కుమారుడు. దళుడు ప్రత్యూషణుని కుమారుడు. నారదుడు పర్వతుడును కశ్యపుని కుమారులు. వారు దేవతలను సమీపించెదరు కావున వారు దేవర్షులు. మనవంశమును పుట్టిన రాజులు పురూరవసు వంశమును పుట్టిన వారు, ఇక్ష్వాకు నాభాగ వంశమును పుట్టిన వారు రాజర్షులుగా తెలుసుకోవాలి. వారు ప్రజలను రంజించుట చేతను మిత్రభావంతో ఆనందపరచుచు సమీపించుట చేసి వారు రాజర్షులుగా పిలువబడిరి. దోషరహితులై బ్రహ్మలోకాన సుప్రతిష్ఠులైన వారు బ్రహ్మర్షులుగా సంస్మృతులు. దేవలోకాన ప్రతిష్ఠితములైన వారు ఉత్తమ దేవర్షులు. ఇంద్రలోకాన ప్రతిష్ఠితులైన వారు రాజర్షులు. తమ అభిజాత్యం చేతను తప ప్రభావం చేతను మంత్రములను ఉచ్చరించు సామర్థ్యం చేతను ఎవరు బ్రహ్మర్షులుగా చెప్పబడ్డారో, దేవర్షులుగా, రాజర్షులుగా చెప్పబడ్డారో వారి లక్షణాలు చెబుతున్నారు. వారికి భూత భవిష్యత్ వర్తమానం కలదు. వారు నిత్య సత్యవాదులు. వారు సుసంతుష్టులు. వారు ఆత్మవివేకం కలవారు. వారు వారి తపస్సుచే ప్రసిద్ధులు. వారు వారి మాతృగర్భం నందే అన్నీ తెలుసుకున్నవారు. వారు మంత్రకర్తలు, మంత్ర గాయకులు, అనంత శక్తి చేయవారు సర్వగులు. వారు దేవతలు, బ్రాహ్మణులు, రాజులు. ఈ లక్షణాలను కలిగిన వారందరూ ఋషులుగా భావించబడ్డారు. వారిలో 7 వారి సప్తగుణ విశేషముల చేతను సప్తర్షులుగా స్మరించబడదురు. వారు దీర్ఘాయుష్కులు, మంత్రకర్మలు. వారు ఈశ్వరప్రాప్తమైన దివ్య దృష్టి కలవారు. వారు బుద్ధిమంతులు. వారి గోత్రములకు వారే ప్రవర్తకులు. వారు ప్రత్యక్ష ధర్మస్వరూపులు. వారెప్పుడూ జ్ఞానం నందే నిమగ్నమైన వారు. వారు వస్తువులను స్వయంగా చూడగలరు. వారు షట్కర్మ నిరతులు. వారు వినయవంతులైన గృహమేధినులు. వారందరి యందు
అపక్షపాతంన వ్యవహరిస్తారు. దోషరహితంగా ఉంటారు. అదిష్టములైన కర్మహేతువులచే ఉత్తరక్రియలు ఇతరులు ఆచరించినట్లు చేయుదురు. వారు స్వయంకృతములు నీచములు కానివియో అయిన రసపదార్థములచే జీవింతురు. వారందరూ బుద్ధిమంతులైన గృహస్థులు. వారు గహనములైన వనముల అంతరములలో జీవింతురు. కృతయుగమందు ఇతర యుగములందు వారందరిచే మరల చతుర్వర్ణాశ్రమ వ్యవస్థలు చేయబడును. త్రేతాయుగ ఆరంభమునందు ఈ అంతటా వర్ణాశ్రమములను ప్రవర్తింపచేసిన సప్తర్షుల వంశమున వీరులు మరల పుట్టుదురు. పుత్రుని యందు తండ్రి యందు పుత్రుడు జన్మిస్తారు. ఈ విధం వారి వంశపరంపర యుగాంతం వరకు అవిచ్ఛిన్నంగా సాగును. ఇట్టి గృహమేధినుల యొక్క సంఖ్య 88,000గా చెప్పబడింది. ఈ గృహమేధినులు దక్షిణాయనాన పితృయానాన్ని అనుసరించి ఉంటారు. వారు భార్యలను గ్రహిస్తారు. అగ్నిహోత్ర క్రియలు చేస్తారు. అవియే ప్రజోత్పత్తికి హేతువులు. గృహమేధినులు అసంఖ్యాకులు. వారు శ్మశానానికి వెళ్తారు, అనగా మరణిస్తారు. 88,000 సంఖ్య గల వారు ఉత్తరాపథమున ఉంచబడ్డారు. వారు ఊర్ధ్వరేతస్కులు. వారు స్వర్గం పొందిరి. మంత్రములను బ్రాహ్మణులను ధరించిన వారు యుగాంతమున జన్మిస్తారు. ఈ విధంగా వారు ద్వాపర యుగాన మరల జన్మించెదరు. వారు కల్పములను వివిధ మంత్రాలను ఆర్ష విద్యలను రచించిరి. మరల వారు ద్వాపరయుగమందు వైవస్వత మన్వంతరమునందు వైదిక కర్మలను ఆచరిస్తారు. మహర్షులచే వేదములు 28 సార్లు వ్యవస్థీకరించబడినవి. స్వయంభువైన బ్రహ్మచే స్వయంగా సప్తమ ద్వాపరమందు వేదములు క్రోఢీకరించబడినవి. ద్వితీయ ద్వాపరమును ప్రజాపతి వేదవ్యాసుడు, తృతీయ ద్వాపరమందు ఉశసనుడు వేదములను విభజించెను. చతుర్థ ద్వాపరమును బృహస్పతి వర్గీకరించెను. పంచమ ద్వాపరమును సవిత విభజించెను. 6వ ద్వాపరమును మృత్యువు వ్యాసుడుగా సంస్మృతుడు. ఇంద్రుడు 7వ ద్వాపరాన, వశిష్ఠుడు 8వ ద్వాపరమునను వ్యాసుడుగా వేదములను విభజించెను. 9వ ద్వాపరమున సారస్వతుడు, 10వ ద్వారమున త్రిధాముడు, 11వ ద్వాపరాన త్రివర్షుడు సనద్వాజుడు, 12వ ద్వాపరమును వ్యాసుడు, త్రయోదశమున అంతరిక్షుడు వ్యాసుడు, చతుర్దశమున ధర్ముడు, త్రయ్యారుని, పంచదశమున వ్యాసుడు, 16వ యుగమున ధనంజయ వ్యాసుడు, కృతంజయుడు, సప్తదశ వ్యాసుడు, అష్టాదశమున రుజీషుడు, రుజీషుని తర్వాత భరద్వాజుడు వ్యాసుడు, భరద్వాజుని పిమ్మట గౌతముడు, గౌతముని తర్వాత ఉత్తముడు, తర్వాత హర్యవనుడు స్మరించబడెను. హర్యవనుని తర్వాత వేణుడు, తర్వాత వాజస్రవసుడు, వాజస్రవసుని తర్వాత సోమముక్షాయనుడు, తర్వాత తృణబిందువు, తర్వాత తతజుడు, తర్వాత శక్తి, తర్వాత పరాశరుడు, తర్వాత జాతకర్ణుడు, తర్వాత ద్వైపాయనుడు, సంస్కృతుడు. ఇట్లు 28 మంది వేదవ్యాసులు పురాతనులు. భవిష్యత్తులో ద్వాపరమున ద్వైపాయన వేదవ్యాసుని అనంతరం తపప్రభావుడైన ద్రోణి వేదవ్యాసుడగును. భవిష్యత్తులో కూడా వేద సంబంధమైన శాఖలుంటాయి. బ్రహ్మజ్ఞానం పొందను. అది తపస్సు చే అవినాశం. తపస్సు చేతనే వైదిక కర్మ యశస్సు కూడా ప్రాప్తం. మరల తేజస్సు చేత సత్యం చేత అవ్యయమైన ఆనందం పొందబడినవి. వ్యాపించిన బ్రహ్మామృతం శుక్రం. బ్రహ్మమే అమృతం అనబడను. ఇదే ఏకాక్షరమైన ఓం అని ధ్రువంగా నిశ్చయించబడింది. దాని యొక్క గొప్పతనం చేతను, సర్వవ్యాపకత్వం చేతను, సుస్థిరం చేతను బ్రహ్మంగా చెప్పబడింది. అథర్వవేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములందు ప్రణవమునందున్న భువః సువహగా స్మరించబడింది. ఆ బ్రహ్మ కొరకు నమస్కారం. జగత్తు యొక్క ప్రళయానికి, ఉత్పత్తికి ఏది కారణంగా ఉందో, మహత్తుకు పరమై ఏది రహస్యమైనదో ఆ బ్రహ్మకు నమస్కారం. అది అగాధం, అపారం, అక్షయం, జగత్ సమూహ సంబంధ భవమైనది. అది ప్రవృత్తిచే, ప్రకాశంచే, పురుషార్థ ప్రయోజనం కలది. సాంఖ్యజ్ఞానవంతులకు అది నిష్ఠ, శమము, దమము గలవార్లకు అది గతి లక్ష్యం. అది అవ్యక్త మతం. ప్రకృతి బ్రహ్మ శాశ్వతం, ఆత్మయోని అని గుహ్యమని, సత్వమని, అవిభాగమని, శుక్రమని, అక్షరమని, బహుదాత్మకమని సూచించబడింది. ఎల్లప్పుడూ పరబ్రహ్మకు నమస్కారం. కృతయుగాన వైదిక క్రియాకలాపములు లేవు. స్వక్రియలను ఆచరించిన ప్రజలు ఎలా ఉంటారు? ప్రపంచాన ఒకేసారి ఏది చేయబడిందో, ప్రపంచాన ఏది చేయబడలేదో, ఏది శ్రోతవ్యమో, ఏది శృతమో, మంచిది చెడ్డది కానిది ఏది కలదో, ఏది జ్ఞాతవ్యమో, మంతవ్యమో, ఏది స్పష్టవ్యమో, ఏది భోజ్యమో, ఏది ద్రష్టవ్యమో, శ్రోతవ్యమో, వాసన చూడగలిగినదో అది అంతయు బ్రహ్మము.
దానిచే ఏది వెతుకుటకు చూచుటకు ఎవడు సమర్థుడు? అన్ని వస్తువులను సర్వమును సర్వ వ్యక్తులను అతడే చెప్పెను. ఎప్పుడైనను ఏదైనాను ఎవనిచే చేయబడ్డా అది అతడు చేసిందిగా భావించాలి. ఇంతకు పూర్వం ఇచ్చటనే ఏది చేయబడిందో అది వేరొకనిచే చెప్పబడలేదు. ఎవని చేయినా ఏదైనా ఎచ్చటైనా ఎట్లయినా అది ఆ బ్రహ్మచేతనే చేయబడింది. లోకమున కర్తలు ఆచరించు కృత్యం అతని చేతనే అనగా ఆ బ్రహ్మచేతనే చేయబడినట్లు ప్రతిభాసించును. విరిక్తం అతిరిక్తం అనగా శూన్యాశూన్యంలో జ్ఞానము అజ్ఞానం, ప్రియం అప్రియం, ధర్మం సుఖం దుఃఖం, మృత్యువు, ఊర్ధ్వస్థితి, తిర్యక్స్థితి, అధోభావం ఇవన్నీ అదృష్టకారణుడైన ఆ బ్రహ్మక్రియలే. అవన్నీ స్వయంభువుడును జ్యేష్ఠుడు బ్రహ్మయు పరమేశ్వరియు అయిన ఆ ప్రభువుకు చెందినవయే. త్రేతాయుగములందు మరల ప్రతి వ్యక్తికి అది వేద్యమైనదగును. అది ఏది ఒక్కటిగా ఒకే విధంగా ఉన్న స్థితిలో ఉన్నదో అది ద్వాపరయుగాన మరల విభజించబడింది, శాఖలుగా కూర్పబడినవి. మొట్టమొదట ఆరంభమున వైవస్వత మన్వంతరమున బ్రహ్మ వేదాలను అనువదించెను. యుగయుగమందు ఋషులు మరల పుట్టుచునే ఉందరు. వారు పరస్పరం పుట్టిన వారొకట సంహితలను వారే రచింతరు. 88,000 శృతర్షులు సంస్మృతులు. అన్ని సంహితలు మరలా ఆవర్తించబడినవి. ప్రతి యుగమందు ఈ శాఖలు శ్మశాన స్థలములకు వెళ్ళిన వారిచే, దక్షిణ పదమును ఆశ్రయించిన వారిచే మరల వర్గీకరించబడినవి. అన్ని ద్వాపర యుగములందు అన్ని యుగములందు శృతర్షులచే సంహితలు వర్గీకరించబడ్డవి. వాని గోత్రాలలో ఈ శాఖలు పునః వ్యవహారంలో ఉన్నవి. ఆ శాఖల ఆ రచయితలు ఆ యుగాంతం వరకు ఉందరు. గత మన్వంతరముల యందు భవిష్య మన్వంతరముల యందు ఇట్లే అని గ్రహించాలి. ప్రతి మన్వంతరమందు శాఖల వర్గీకరణ కలదు. గత మన్వంతరం మందు ఇట్లే జరిగింది, అట్లే వర్తమాన మన్వంతరములను కూడా జరుగును. ఏది జరగవలనో అది భవిష్యత్తులో మన్వంతరములందు జరుగును. పూర్వం కలిగిన వానిచో తర్వాత కలుగునట్టువి వర్తమానం చే పూర్వాపరముల రెండింటిని తెలుసుకోవాలి. ఈ క్రమయోగం చేత మన్వంతరముల వినిశ్చయం జరుగును. అందుకే దేవతలు పితరులతో ఋషులతో మనవులతో మంత్రములతో ఊర్ధ్వమునకు పోవుదరు. మరల వారితో అవతరింతురు. సర్వదేవతలు జనలోకానికి పోయి మరలా అందుండి 10 కల్పాలు తిరిగి వచ్చెదరు. పర్యాయకాలం సంప్రాప్తం కాగా వారు అవశ్యం జరగవలసిన మృత్యువుతో సంబంధం పొందెదరు. తర్వాత వారు దోషవజ్జన్మ పొందెదరు, రోగములను పొందెదరు. అప్పుడు అట్లు వారు తిరిగి వస్తారు. వారిని వర్తనం వారి దోషములను దర్శించడం వలన కలుగును. ఈ విధంగా ముందు వెనుకలకు 10 సార్లు దేవయుగమున వచ్చి పోవచుందరు. జనలోకం నుండి వారు తపోలోకానికి వెళ్తారు. అందుండి వారు తిరిగి రారు. ఈ విధంగా వేలాది దేవయుగాలు సాగిపోయినవి. వారు బ్రహ్మలోకాన ఋషులతో సహా మరణమొందెదరు. వివరంగా వారిని వర్ణించుటకు శక్యం కాదు. కాలము అనాది ఆరంభం అంతం లేనిది అగుట కారణం. ఓం శాంతి శాంతి శాంతి.